హే గాయ్స్! నేనండి మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇది డే 6 ఇన్ అవర్ ఎంటైర్ ట్రావెల్ అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! మేము నైట్‌కి అయితే షిమ్లా చేరుకున్నాము. అండ్ డే 6లో మాకు షిమ్లాలోని కుఫ్రీ అనే ప్లేస్‌లో కొన్ని ప్లేసెస్ అయితే ఇచ్చారు. అవేంటంటే కుఫ్రీ జూ, హసన్ వ్యాలీ, ఫన్ వరల్డ్ అండ్ దెన్ మాల్ రోడ్, చర్చ్ ఒకటి, జాకో టెంపుల్ అండ్ అలానే లక్కర్ బజార్ అని చెప్పి షెడ్యూల్ అయితే ఆ రోజు ఇచ్చారు. అండ్ ఇంకా నైట్‌కి షిమ్లాలోనే ఉండాలి. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము హోటల్ అయితే చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఆ రోజు తీయడానికి అవ్వలేదు. సో ఇంకప్పుడైతే టిఫిన్ చేయడానికైతే వెళ్తున్నాము. అండ్ మాకు ఇచ్చిన హోటల్ అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ పెట్టే ప్లేస్ కూడా ఒక రెస్టారెంట్ స్టైల్‌లో అయితే ఉంది. బట్ ఫుడ్ అయితే ఓకే. ఓకే. అంటే మనకి జనరల్‌గా నార్త్ ఫుడ్ అంటే అంత ఎక్కదు కాబట్టి నాకైతే ఓకే. ఓకే అనిపించింది. బట్ డైలీ అయితే పన్నీర్ పెడుతున్నారు. అది మాత్రం బెస్ట్ థింగ్ ఇక్కడ. అండ్ ఈ హోటల్ దగ్గర మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే రోడ్ అది చాలా భయంకరంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ డ్రైవర్స్ కాబట్టి ఇంకా వాళ్ళని ట్రస్ట్ చేసి మనం అయితే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో. చాలా సన్నని రోడ్ అండ్ పక్కనే ఇంకా లోయ. అండ్ ఇప్పుడైతే మేము కుఫ్రీ అనే ప్లేస్‌కి వెళ్తున్నాము. అండ్ పార్కింగ్ పెట్టే చోట వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి వీడియోలో. వీడియో కన్నా కూడా రియల్‌గా చూస్తే ఇంకా ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. అండ్ యాక్చువల్‌గా ఇక్కడ కుఫ్రీ అనే ప్లేస్‌లో మొత్తం మోసం తప్ప ఏమీ లేదు. ఫన్ వరల్డ్ అని చెప్పి మనకి లిస్ట్‌లో ఇస్తారు. బట్ ఫన్ వరల్డ్‌లో ఫన్ అనేదే ఉండదు. ఇచ్చిన రైడ్స్ అన్నీ చాలా చిన్నవి. చిన్నపిల్లల రైడ్స్. నేను జిప్ లైన్ అయితే ఒక షార్ట్‌లో నేను పెడతాను. అండ్ అలానే ప్రతీదీ ఇక్కడ మనీనే. హార్స్ రైడ్ అలాంగ్ విత్ సమ్ 2 రైడ్స్ చేయడానికైతే 1000 తీసుకున్నారు. అండ్ మనకు 3 కిలోమీటర్స్ ఉంటుంది. పైనకి వెళ్ళడానికి అని చెప్తారు. బట్ అది లెస్ దాన్ 3 కిలోమీటర్స్. 1½ కిలోమీటర్ అయితే ఉండొచ్చు. అండ్ నాకైతే వాళ్ళు హార్స్ రైడింగ్ అనగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఐ మీన్ హార్స్ మీద వెళ్ళటం అనేది. సో అందుకని నేను గుర్రం మీద అయితే ప్రిఫర్ చేశాను. బట్ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ డిసప్పాయింట్ అయ్యాము. బట్ నా హార్స్ అయితే చాలా మంచిది అండ్ దాని పేరు డానీ. ఇప్పుడైతే మేము కుర్ఫీకి లోపలికి వెళ్తున్నాము.
ఇక్కడ షిమ్లాలో కుర్ఫీలో 500కి 1000 తీసుకున్నాడు హార్స్ రైడింగ్ అండ్ ఇక్కడ సైట్ సీయింగ్కి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. ఎందుకంటే ఇక్కడ మొత్తం షాప్స్ తప్ప ఏం లేవు. ఐ విల్ షో యూ. నో సైట్ సీయింగ్, నథింగ్. షాప్స్ కోసము ఇదంతా వీళ్ళు చేసిన ఒక ట్రిక్. ఇంకా అక్కడ మార్కెట్ అంతా చూసుకొని ఎదురికి వెళ్తే మాకు అక్కడ టెలిస్కోప్ పాయింట్ అని చెప్పి కనపడింది. వాళ్ళే పిలిచారు, లైక్ మేము 17 ప్లేసెస్ పైగానే చూపిస్తాము అని చెప్పి చూపించారు. అండ్ టెలిస్కోప్ అని అనడంతో ఇంకా ఇంట్రెస్ట్ పుట్టి ఈచ్ పర్సన్కి 200 అని చెప్పారు. బట్ మేము 100కి అయితే బార్గెన్ చేసి చూసాము. బట్ ఇది టోటల్ వేస్ట్. టెలిస్కోప్ గ్లాసెస్ అనేవి క్లియర్ లేదు. అండ్ మనకి వాళ్ళు చూపించిన ప్లేసెస్ ఇంకా మన కళ్ళతోనే క్లియర్గా చూడొచ్చు. బట్ ఈ టెలిస్కోప్ పాయింట్ దగ్గర మనకి బెనిఫిట్ ఏంటి అంటే మనకి వ్యూ పాయింట్ అయితే ఉంది. సో కొంచెం పక్కకు నుంచి అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. ఆల్రెడీ బ్యాక్ సైడ్ చూసారు కదా, వ్యూ పాయింట్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్నో అయితే ఎక్కడ కనిపించలేదు. బట్ ఈవెన్ దో స్నో లేకపోయినా కూడా వ్యూ అయితే బాగుంది. బట్ మాకైతే ఫోన్ మిస్ అయిపోయింది. పిక్చర్స్ అండ్ వీడియోస్ తీయడానికి అయితే మంచి ఫోన్ అయితే నాది పోయింది. అంటే యాక్చువల్లీ నేను చెప్పాను కదా గ్రీన్ లైన్ ఇష్యూ ఉంది అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాపిల్ ఫార్మింగ్ అలానే రైట్స్ కోసం అని చెప్పి పర్ పర్సన్కి 200 అనుకుంటాను. ఒక వెహికల్లో మేము అక్కడికి తీసుకెళ్తామని చెప్పి మాట్లాడారు. బట్ డిస్టెన్స్ అనేది చాలా దగ్గర, మనము నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ వాళ్ళు మాట్లాడింది కూడా ఒక కార్ కాదు, అంటే అందరూ పట్టరు ఎక్కువ మంది అయితే ఎక్కితే. ఇంకా మేము వెనక ట్రక్ ఉంటుంది కదా, ఆ ట్రక్లో అయితే నుంచుని వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ప్రతిదీ మనీ మనీ మనీ. నేనైతే కార్ లోపల కూర్చోడానికి ఇష్టపడలేదు. సో ఆ పెద్ద వ్యాన్ వెనక ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా, ఓపెన్ స్పేస్లోనే నుంచున్నాను. సో అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. ఈవెన్ దో హిల్ రోడ్స్లో కుదిపేసినా కానీ జర్నీ అయితే చాలా బాగుంది, ఎక్సైటెడ్గా. ఎక్కువ పట్టుకునే తీయలేదు, ఎందుకంటే ఫోన్ పడిపోతుందన్న భయంతో. అండ్ మేమైతే ఇప్పుడు యాపిల్ ఫార్మింగ్ దగ్గరికి రీచ్ అయ్యాము. వచ్చిన తర్వాత తెలుస్తుంది మాకు డిస్టెన్స్ చాలా దగ్గర అని. సో వీడియో చూసేవాళ్ళు మీరు ఎప్పుడైనా ఇలా మనాలి ట్రిప్ ప్లాన్ చేసి ఉంటే షిమ్లాలో ఉన్న కుఫ్రీ ప్లేస్కి అయితే వెళ్ళొద్దు. మీ మనీ అయితే టోటల్గా వేస్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడైతే యాపిల్స్ అనేవి లేవు, ఈ ఇయర్ వర్షాలు లేవు అంట. సో యాపిల్ పంట అయితే లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ ట్రీస్ బ్లూ కలర్ పెయింట్ వేసి ఉంది సో బాక్స్కి. సో అవే యాపిల్ ట్రీస్, ఒక్క యాపిల్ ఫ్రూట్ అనేది లేదు. ట్రీస్ అన్నీ ఎంటీ, నో యాపిల్స్. వచ్చి వేస్ట్. ఎవరు రావద్దు. 1000
ట్రక్లో రావడానికి 100 రూపీస్ పర్ హెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ మనీ. డోంట్ ట్రస్ట్ పీపుల్ హియర్. మనకి హిల్ మీద స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, సో అక్కడ స్టెప్ ఫార్మింగ్ అని చెప్పారు. బట్ యాక్చువల్గా అక్కడ మనకి నుంచొని ఫొటోస్ దిగడానికైతే ఏమీ అంత వ్యూ పాయింట్ అయితే లేదు. అండ్ మంచైతే ఫార్మింగ్ చేయించడానికి కూడా ఎవరు మనల్ని పట్టించుకోరు వన్స్ ఒక్కసారి లోపలికి వచ్చేసిన తర్వాత. బట్ బయట మనం ఉన్నప్పుడు మాత్రం ఫొటోస్లో ఇలా స్టెప్ ఫార్మింగ్ ఉంటుంది, యాపిల్ గార్డెనింగ్ ఉంటుందని చాలా చెప్పారు. బట్ ఇక్కడ చూస్తే ఏదీ లేదు. అండ్ ఇక్కడ యాక్టివిటీస్ చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. చిన్నపిల్లలు ఆడే యాక్టివిటీస్లా అయితే నాకు అనిపించింది. బయట మనకి వాళ్ళు చెప్పేది అండ్ లోపల ఇక్కడ చూసింది చాలా డిఫరెన్స్ ఉంది. పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ ఏమీ లేనే లేదు. అండ్ ఇక్కడ మనకి ఆ హిల్ స్టెప్స్లా ఉంది కదా, సో అదే ఇంకా స్టెప్ ఫార్మింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. జిప్లైన్ నేను సెపరేట్ షార్ట్ పెడతాను, 1 కిలోమీటర్ కూడా ఉండదు అది. సో ఇంక ఇక్కడ కుర్ఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ హార్స్ ఎక్కి ఇంకా మేము కిందకైతే దిగిపోయాము. అండ్ వస్తుంది అయితే నేనే గుర్రం మీద. దిగేటప్పుడు నాకు సెల్ఫీ వీడియో తీసుకోవడానికి అవ్వలేదు, కొంచెం జారిపోతున్నట్టు అనిపించింది. సో ఇంకా ఫైనల్లీ అయితే నాకు ఇది దొరికింది. అండ్ ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి మాండోర్కి అయితే మమ్మల్ని తీసుకెళ్ళారు. అండ్ ఇది సిమ్లా అనమాట. సిమ్లా యూఐలో చాలా బాగుంది, కలర్ఫుల్ బిల్డింగ్స్ అండ్ స్టెప్ వైజ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఆ రోజు రిమైనింగ్ ప్లేసెస్ అయితే ఏం చూడలేదు. కుఫ్రీలో ఫన్ జోన్ ఒకటే అయితే అయ్యింది. అండ్ ఇంకా నెక్స్ట్ మేము మాల్ రోడ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మాల్ రోడ్కి వెళ్ళేదానికి మనము లిఫ్ట్ అయితే ఎక్కాలి. లిఫ్ట్కి పర్ పర్సన్కి 30 రూపీస్ వెళ్ళేటప్పుడు, అలానే తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మనము టికెట్ అయితే తీసుకోవాలి. ఇది హిమాలయన్ కొబ్బరి, కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, అది కూడా 5 ముక్కలే. మేము ఇక్కడికి వచ్చేసి 4:30 అయితే అయ్యింది. సో 4:30కి ఇప్పుడు మాల్ రోడ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక హోటల్లో ఏదో ఒకటి చూసుకొని ఇంకా అక్కడే టిఫిన్ తినేసి మళ్ళీ ఇంకా మాల్ రోడ్ ఫ్రంట్కి అయితే వెళ్ళి చూసాము. అండ్ మాల్ రోడ్లో మనకి చెప్పుకోదగ్గగా ఏం లేదు, మొత్తం అంతా షాప్సే ఉన్నాయి. సో ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. ఎక్కువైతే ఉలెన్ క్లోత్స్ ఉన్నాయి, లైక్ స్వెటర్స్, షాల్స్, క్యాప్స్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి.
ఇక టాప్లు భలే ఉంది అది. దో 300 దో 300 అక్కడే అమ్ముతున్నారు. జాలి ఉంది చెయ్యి. చాలా టైం వేస్ట్ అయిపోయింది. మీరు ఎవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు చేసుకోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్స్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ ఎనీ సజెషన్స్ ఉంటే నాకు కామెంట్స్లో ఖచ్చితంగా సో వాల్యుబుల్. సో మళ్ళీ